Hi, welcome to the show. Hi. Hi. So now we'll be doing the analysis for match number 53, that is between Punjab Kings versus Chennai Super Kings. సో ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగడం అండ్ మధ్యాహ్నం మ్యాచ్ అవ్వడంతో రెండు టీంలు చాలా ఎక్కువగా స్కోర్ చేస్తారైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ చూస్తే దానికి కాస్త ఆపోజిట్గా జరిగింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక తీసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ టాస్ మళ్ళీ ఓడిపోవడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ 10వ టాస్ ఓడిపోవడం జరిగింది. అండ్ దెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్డ్ 167 for the loss of 9 wickets. And టాప్ స్కోరర్గా జడ్డు నిలిచాడు. సో ఎస్, యువర్ థాట్స్ ఆన్ దట్? ఐ థింక్ ఇదొక్క మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి సూట్ అవ్వలేదు అనిపించింది. ఓవరాల్గా చూస్తే ధర్మశాలలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండడం రెండు టీమ్స్కి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది సెట్ అవ్వడానికి. అండ్ దానికి తోడు ఒక రకంగా సిఎస్కే టాస్ ఓడిపోవడమే మంచిదిలాగా అనిపించింది వాళ్ళకి. ఈవెన్ దో వాళ్ళు టాస్ గెలిచినా కూడా కొంచెం ఇబ్బంది అయ్యిండేదేమో. బట్ చూస్తే పంజాబ్కి ఇది అంత సెట్ అయినట్లేదు ఈ మ్యాచ్. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోవడం చూసాము. దానికి తోడు ఈ పిచ్ బేసికల్గా ఇట్స్ హై స్కోరింగ్ పిచ్, కానీ స్పిన్నర్స్ ఈ గేమ్లోకి రావడం అనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో చెన్నై స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారనే చెప్పొచ్చు. అండ్ ఎస్పెషలీ రవీంద్ర జడేజా క్రూషల్ టైమ్స్లో వికెట్ పిక్స్ చేయడం అనేది ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్. అండ్ అక్కడికి ఐ థింక్ పంజాబ్ సంగతి అయిపోయింది. ఎస్, సో ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి కనుక మాట్లాడుకుంటే డెఫినెట్లీ రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ వాళ్ళకు కీ ప్లేయర్ అని మాట్లాడుకున్నాము. సో రుతురాజ్ గైక్వాడ్ కొంచెం తక్కువ స్కోర్ చేసాడని అనుకోవచ్చు ఆ పిచ్ మీద. అండ్ ది సేమ్ టైం టాప్ ఆర్డర్ నుంచి పెద్దగా స్కోర్స్ అయితే వాళ్ళకి రాలేదు. శివం దూబే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ రవీంద్ర జడేజా ఆడాల్సిన అవసరం వచ్చింది. సో రవీంద్ర జడేజా హై స్కోరర్గా నిలిచాడు. అండ్ ధోని కూడా ఫెయిల్ అవడంతో సిఎస్కేకి 167 స్కోర్ అయితే వచ్చింది. బట్ ఆ స్కోర్ అనేది ఆ పిచ్ మీద సరిపోయిందంటారా, లేకపోతే బిలో పార్ అంటారా, లేకపోతే ఆన్ పార్ అంటారా? ఇట్స్ ఆన్ పార్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. ఈవెన్ 5-10 రన్స్ షార్ట్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. బికాజ్ సిఎస్కే చివరిలో ఎక్కువ రన్స్ చేయలేకపోయింది. ఒకవేళ ధోని కనుక చివరి ఓవర్ ఆడి ఉండింటే హీ కుడ్ హావ్ స్కోర్డ్ మోర్ రన్స్. కానీ ఆ టైంలో కొంచెం వెనకబడ్డట్టు అనిపించింది సిఎస్కే. బట్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఇట్స్ అ డీసెంట్ టోటల్ ఆ కండిషన్స్కి సంబంధించి. ఐ థింక్ ధోని ఎందుకు టాప్ ఆర్డర్లో ముందుగా రాలేదనేది ఇట్స్ స్టిల్ ఎ క్వశ్చన్ మార్క్. దట్ ఈస్ సంథింగ్ ఓన్లీ ధోని కెన్ ఆన్సర్. బట్ ఐ థింక్ ఇట్స్ ఆన్ పార్ స్కోర్ ఆన్ దట్ గ్రౌండ్. ఎస్ సార్. దాని తర్వాత కనుక బౌలింగ్ అని తీసుకుంటే పంజాబ్ కింగ్స్ది రాహుల్ చహర్ అండ్ హర్షల్ పటేల్ ఎస్పెషల్లీ చాలా బాగా బౌలింగ్ చేశారు. దే పిక్ 3 వికెట్స్ ఈచ్. అండ్ వాళ్ళకు సపోర్టివ్గా శామ్ కరణ్ యాజ్ వెల్ యాజ్ హర్షదీప్ సింగ్ కూడా బౌలింగ్ చేశారు. సో దాని తర్వాత స్కోర్ అయితే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆన్ పార్ ఆర్ కొంచెం తక్కువ అని చెప్పాలి ఆ గ్రౌండ్ మీద. ఎస్పెషలీ న్యూ పిచ్, న్యూ గ్రౌండ్ అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ సపోర్టింగ్ బ్యాటర్స్ అని అనుకోవచ్చు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే సిఎస్కే బౌలింగ్ యాక్చువల్లీ నిన్న మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ బౌలింగ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకు అవైలబిలిటీ కూడా లేదు అని చెప్పేసి. సో దీపక్ చహార్ అండ్ మతీషా పత్రానా ఇలాంటి ప్లేయర్స్ లేకపోయినప్పటికీ వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంది అనుకోవచ్చు? ఐ థింక్ చాలా బాగా బౌలింగ్ చేశారు సిఎస్కే. ఎస్పెషలీ దేశ్ పాండే, హీ హ్యాస్ డన్ రియలీ వెల్. అతను వచ్చి బ్రేక్ త్రూస్ ఇవ్వడంలో హీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ దానికి తోడు జడేజా ఈజ్ ఎక్సెప్షనల్ అని చెప్పొచ్చు. ఐ థింక్ జడేజా ఇచ్చిన బ్రేక్ త్రూస్ వల్ల ఇట్లా ఆ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. బికాస్ పంజాబ్కి చాలా లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఆ బ్యాటింగ్ లైనప్ని వీళ్ళు బ్రేక్ చేసి అంత తొందరగా వికెట్స్ తీశారంటే దే హ్యావ్ డన్ రిమార్కబుల్లీ వెల్ అనే చెప్పొచ్చు. పంజాబ్ బ్యాటింగ్ చాలా వీక్గా ఉండింది అండ్ సిఎస్కే బౌలర్స్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు రైట్ ఏరియాస్లో బౌలింగ్ చేసి. సో సిఎస్కే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఈ మ్యాచ్ ద్వారా ప్రూవ్ అయింది బేసికలీ. సో పంజాబ్ బ్యాటింగ్ కనుక తీసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి బెయిర్స్టో యాజ్ వెల్ యాజ్ రైలీ రోసో ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్ కాస్త స్కోర్ అయితే ముందుకు నడిపించారు. దాని తర్వాత వెంటనే వికెట్స్ పడడం అయితే జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ల్యాకింగ్ అని క్లియర్గా అర్థమవుతోంది. డెఫినెట్లీ వచ్చిన ప్లేయర్స్ అందరూ కాస్త మొమెంటం క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయకుండా షాట్స్ కోసం వెళ్ళారు. అండ్
ఆ ప్రయత్నంలో వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. సో డెఫినెట్లీ సిఎస్కేకి పంజాబ్ కింగ్స్కి కనుక కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాస్త తేడా ఉంది అని అనుకోవచ్చా? యా డెఫినెట్గా అలా అనుకోవచ్చు. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ పంజాబ్ వాళ్ళు అంతా కేర్ఫుల్గా చూసి ఆడే టీం కాదు పంజాబ్. సో దే ఆల్ హ్యావ్ ఎ బ్యాటింగ్ లైన్అప్ అండ్ దెన్ దే గో విత్ ద మైండ్ సెట్ ఆఫ్ క్లియర్ గోయింగ్ ఫర్ ఎ షాట్స్ అనే మైండ్ సెట్ తోటి వెళ్తారు. సో ఈ మ్యాచ్లో ఏంటంటే కొంచెం బాల్ హోల్డ్ చేస్తుంది అనమాట పిచ్. సో అందుకని దేర్ షార్ట్ సెలెక్షన్స్ ఫర్ రియలీ పూర్. ఈవెన్ మనం అశుతోష్ షా ఆడిన షాట్ కానీ, సో కొంతమంది బ్యాట్స్మెన్స్ ఆడిన షాట్స్ అన్ని అడ్జస్ట్ అయ్యి పోవడం చూసాము. సో దే కుడ్ నాట్ రీడ్ ద పిచ్ వెల్ అన్నట్టు అనిపించింది. బికాజ్ 167 స్కోర్ని దే ఆర్ ట్రయింగ్ టు చేజ్ ఇట్ డౌన్ ఇన్ 15 overs అలా అనుకున్నారు కానీ, బట్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ కైండ్ ఆఫ్ ఎ పిచ్ వేర్ దే కెన్ గో అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. సో కాబట్టి ఐ థింక్ షార్ట్ సెలెక్షన్స్ ఇక్కడ పంజాబ్ బ్యాట్స్మెన్స్ సరిగా చేయలేదనేది ఇట్స్ క్లియర్లీ విజిబుల్ ఈ మ్యాచ్లో. డెఫినెట్లీ సిఎస్కే వాళ్ళైతే ప్లేయర్స్ని కాస్త చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ దానివల్ల వాళ్ళు మిచెల్ శాంట్నర్కి ఈ మ్యాచ్లో అవకాశం ఇవ్వడం చూసాం. అండ్ టాప్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో మిచెల్ శాంట్నర్ ఎంత బాగా బౌలింగ్ చేశాడని అనుకోవచ్చు. ఐ థింక్ మిచెల్ శాంట్నర్ డిడ్ రియలీ వెల్. ఎందుకంటే అతను ఫస్ట్ 2 overs చాలా బాగా చేశాడు. ఐ థింక్ ఫస్ట్ 2 overs అతను 4 runs ఇచ్చినట్టున్నాడు. సో అది చాలా క్రూషియల్. ఆ స్టార్ట్ కనుక వచ్చింది అంటే ఏ టీంకైనా దే విల్ పుట్ ద అపోజిషన్ అండర్ ప్రెషర్. సో అదే జరిగింది సిఎస్కే బౌలర్స్కి. సో సిఎస్కే బౌలర్స్ వర్ ఏబుల్ టు పుట్ ప్రెషర్ ఆన్ పంజాబ్ బ్యాట్స్మెన్. సో ఎప్పుడైతే ఆ ప్రెషర్ అనేది ఇనిషియల్గా క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా షాట్స్కి అనేది వెళ్తారు. కాబట్టి ఆ షార్ట్ సెలెక్షన్స్ కూడా ఇంపర్ఫెక్ట్గా జరిగాయి. సో దాన్ని అద్భుతంగా క్యాపిటలైజ్ చేసుకున్నారు సిఎస్కే బౌలర్స్. ఎస్పెషలీ నాకు ఇంప్రెసివ్ అనిపించింది రవీంద్ర జడేజా అండ్ దేశ్ పాండే. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశారు అండ్ దే కంటిన్యూలీ కెప్ట్ ద ప్రెషర్ ఆన్ పంజాబ్ బ్యాట్స్మెన్. అండ్ అలాగే కొత్త బౌలర్ని తీసుకొచ్చారు సిమ్రన్జీత్ సింగ్ అని చెప్పేసి. అండ్ చాలా ఇబ్బంది పడడం పంజాబ్ బ్యాట్స్మెన్ అయితే కనిపించింది. సో అండ్ దీనివల్ల ప్రెజర్ కాస్త పెరిగి వికెట్స్ కూడా కోల్పోవడం చూసాం. అండ్ అట్ ది ఎండ్ పంజాబ్ డెఫినెట్లీ వాళ్ళ స్కోర్ని అయితే రీచ్ కాలేదు అని తెలిసిపోయింది. సో సిఎస్కేకి ఒక రకంగా ప్లే ఆఫ్ ఛాన్సెస్ క్లియర్ అయినట్టే అని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా ఐ థింక్ సిఎస్కేకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కొంచెం ఈజీగా అయినాయనే చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే సిఎస్కేకి ఇది మంచి మ్యాచ్, మంచి విన్ అనే చెప్పొచ్చు. సో దే ఆర్ నౌ బ్యాక్ ఇన్ టు థర్డ్ పొజిషన్ నౌ. సో ఐ థింక్ దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అ బిట్. 3, 4, 5 పొజిషన్స్లో చేంజ్ అవుతూ ఉన్నారు. అండ్ మేబీ ఇంకొక 2 matches ఆడితే కనుక వాళ్ళు డెఫినెట్గా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంకోటి ఏంటంటే ప్లే ఆఫ్స్లోకి వెళ్ళడానికి సిఎస్కే చాలా ట్రై చేస్తూ ఉంటుంది. బికాజ్ ఆ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ప్లే ఆఫ్ మ్యాచెస్ 2 matches చెన్నైలో జరగబోతున్నాయి, ఈవెన్ ఫైనల్స్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సిఎస్కే టు బీ పార్ట్ ఆఫ్ ప్లే ఆఫ్స్. ఎస్, సో అది కనుక జరిగితే చెన్నైకి చాలా ఈజీ అవుతుంది అని ఒక రకంగా అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పంజాబ్ కింగ్స్కి ఛాన్సెస్ చాలా క్రిటికల్ అయ్యాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. తర్వాత ఆడబోయే మ్యాచెస్ అన్ని గెలవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ పంజాబ్ ఫ్రమ్ హియర్ ఆన్. సో యా, దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.